యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. కీర్తనలు 103వ కీర్తన 19వ వచనం. వసంతకాలం అప్పుడే ప్రవేశించింది. ఒక రోజున ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరాను. హఠాత్తుగా తూర్పుగాలి కొట్టింది. మహావేగంతో నిర్దాక్షిణ్యంగా భయం గొల్పుతూ తన వెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది. అప్పుడే ఇంటికి తాళం వేశాను. చిరాకుగా మనసులో అనుకున్నాను, అబ్బా ఈ గాలి తగ్గిపోతే ఎంత బావుణ్ణు అందామనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను. ఆ వాక్యం పూర్తి చేయలేదు. నేను ప్రయాణమై వెళ్తుండగా ఈ సంఘటన నాకు ఉపమానంలా అనిపించింది. ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి ఇచ్చి అన్నాడు, నా యజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు. ఇది నీకిమ్మని నన్ను పంపాడు. ఏమిటిది? గాలి తాళం చెవి. ఆ దూత అదృశ్యమయ్యాడు. చాలా సంతోషం వేసింది. త్వరగా ఎత్తైన ప్రదేశాలకు, గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను. ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి. అది ఇక నన్ను బాధ పెట్టదు అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవిలో బంధించాను. శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్తంభించగానే. ఇంతటితో తూర్పుగాలి పీడ వదిలింది అనుకున్నాను. దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి అని ఆలోచించాను. దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. చిన్న చిన్న గొర్రెపిల్లలు, ప్రతి చోట కళ్ళు తెరుస్తున్న పిల్లజీవులు, రహదారుల ప్రక్కన కళ్ళు తెరుస్తున్న పూల మొగ్గలు సంతోషిస్తాయి. సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోకి తాళం పోనిచ్చాను. నా చెయ్యి మండడం మొదలుపెట్టింది. నేను చేస్తున్నదేమిటి? బాధలో అరిచాను. ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు? పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు? నేను చెయ్యబోయే తెలివి తక్కువ పని వల్ల ఎన్ని నష్టాలున్నాయో కదా. ఎటూ తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్ళీ తన దూతను పంపి తాళం చెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను. నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోను అని నిశ్చయించుకున్నాను. చూస్తుండగానే దేవుడే నా ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన చెయ్యి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు. ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను. అది ఆయన చేతిలోని గాయపు మచ్చ మీద ఆనింది. ఆయన చేసిన కార్యాల్లో దేని మీదనైనా విసుక్కున్నందుకు బాధపడ్డాను. అలాంటి ప్రతి పనిలోనూ నా పట్ల ఆయనకి ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది. ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు. ప్రభూ, అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడూనూ? ప్రభువుని అడిగాను. అవునయ్యా, దయతో జవాబిచ్చాడు ఆయన. నేను తేరిపార చూస్తే నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుముకే వేలాడుతున్నాయి. నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు, కుమారా, అన్నీ నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా? అన్నీ నా ప్రభు, భయభక్తులతో పలికాను. అయితే దేన్ని గురించి కూడా విసుక్కోవడం నాకు క్షేమం కాదు. నీవే అన్నిటినీ నిర్ణయిస్తున్నావు కదా. ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేశాడు. కుమారా, ప్రతిదానిలోనూ నీకు క్షేమకరమైనదేమిటంటే నన్ను ప్రేమించడం, స్తుతించటం, నాపై నమ్మకం ఉంచడం.